హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనాస్ తెలుగు ఫార్మకాలజీ. ఈ వీడియోలో మనం బేసల్ గ్యాంగ్లియా గురించి డిస్కస్ చేసుకుందాము. లాస్ట్ వీడియోలో మనం హైపోథలామస్ గురించి చెప్పుకున్నాము. డయాన్సెఫలాన్లోని ఇది లాస్ట్ పార్ట్. సో బేసల్ గ్యాంగ్లియా లొకేషన్ కానీ మనం చూస్తే ఇది డీప్ విత్ ఇన్ ద సెరిబ్రల్ హెమిస్పియర్లో ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ గ్రే మ్యాటర్ అండ్ దీంట్లో మేజర్గా 3 న్యూక్లియై అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ బేసల్ గ్యాంగ్లియా అనే పేరు అనేది ఒక ఎక్సెప్షన్. ఎందుకు అంటే ఇక్కడ గ్యాంగ్లియా అని మెన్షన్ చేసి ఉంది. గ్యాంగ్లియా అంటే ఏంటి? క్లస్టర్ ఆఫ్ సెల్ బాడీస్ ప్రజెంట్ ఇన్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. బట్ బేసల్ గ్యాంగ్లియా అనే పార్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉంటుంది. ఎందుకు దీన్ని బేసల్ గ్యాంగ్లియా అన్నారు అంటే, సో ఇక్కడే ఇదే ఏరియాలో న్యూక్లియస్ బేసాలిస్ అనే ఇంకొక పార్ట్ ఉంటుంది. సో ఆ న్యూక్లియస్ బేసాలిస్తో కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి బేసల్ గ్యాంగ్లియాకి బేసల్ న్యూక్లియై అని కాకుండా బేసల్ గ్యాంగ్లియా అనే పేరు ఇచ్చారు. So the 3 nuclei present in the basal ganglia are globus pallidus, putamen and the caudate nucleus. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ప్యూటామెన్, ఇది సెరిబ్రల్ కార్టెక్స్కి దగ్గరలో ఉంటుంది. అండ్ దిస్ ఏరియా ఈజ్ కాల్డ్ గ్లోబస్ పాలిడస్ అండ్ దీన్ని మనం కాడేట్ న్యూక్లియస్ అని అంటాం. ఈ కాడేట్ న్యూక్లియస్ అండ్ ఈ ప్యూటామెన్ని టుగెదర్ మనం కార్పస్ స్ట్రయేటమ్ అని పిలుస్తాము. అండ్ ఈ గ్లోబస్ పాలిడస్ అనేది థలామస్కి దగ్గరలో ఉంటుంది. ఈ డయాగ్రామ్లో మనం కాడేట్ న్యూక్లియస్కి 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. అది హెడ్ ఆఫ్ ద కాడేట్ న్యూక్లియస్, బాడీ ఆఫ్ ద కాడేట్ న్యూక్లియస్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ ద టెయిల్ ఆఫ్ ద కాడేట్ న్యూక్లియస్. ఇది మనం లేటరల్ వ్యూ ఆఫ్ రైట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్లో మాత్రమే ఈ వ్యూని మనం చూడొచ్చు. కమింగ్ టు ద ఫంక్షన్స్ ఆఫ్ బేసల్ గ్యాంగ్లియా. బేసల్ గ్యాంగ్లియా ఏం చేస్తుంది? ఇనిషియేషన్ అండ్ టర్మినేషన్ ఆఫ్ మూమెంట్స్ని స్టార్ట్ చేయడం, ఆపివేయడం. తర్వాత గ్లోబస్ పాలిడస్ రెగ్యులేట్స్ ద మజిల్ టోన్ రిక్వైర్డ్ ఫర్ స్పెసిఫిక్ యాక్షన్. ఇక్కడ రెగ్యులేట్స్ మజిల్ టోన్ దేనికి? ఫర్ స్పెసిఫిక్ యాక్షన్. దీనికి మీరు యోగా ఆసనాలని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మీరు స్పెసిఫిక్ పొజిషన్లో ఆసనం వేయాలి అంటే మీ కొన్ని మజిల్స్ అనేవి కొంతసేపటి వరకు స్పెసిఫిక్ టోన్లో మెయింటైన్ అయ్యి ఉండాలి. అండ్ అలాంటి మూమెంట్స్ని గ్లోబస్ పాలిడస్ రెగ్యులేట్ చేస్తుంది. కంట్రోల్స్ ద సబ్కాన్షియస్ కాంట్రాక్షన్స్ ఆఫ్ స్కెలిటల్ మజిల్స్. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి బ్రీతింగ్ అండ్ ఇంకా సబ్కాన్షియస్ కాంట్రాక్షన్స్ ఆఫ్ స్కెలిటల్ మజిల్స్ అంటే మీరు నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీ హ్యాండ్స్ కూడా ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటాయి. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. తర్వాత మూమెంట్ డిస్రప్షన్స్ ఆర్ ఏ హాల్మార్క్ ఆఫ్ పార్కిన్సన్స్ డిజీజ్. మూమెంట్స్ అనేవి సరిగ్గా లేకపోతే అంటే బాగా స్లో అయిపోతే ఆ కండిషన్ని మనం బ్రాడీకైనేసియా అని అంటాం. సో ఆ బ్రాడీకైనేషియన్ సిమ్టమ్స్ కానీ మనం ఒక పేషెంట్లో చూస్తే వాళ్ళకి పార్కిన్సన్స్ డిజీజ్ ఉన్నది అనేది ఒక హాల్మార్క్ అన్నమాట. తర్వాత ఇంకా ఫంక్షన్స్ ఏంటి అంటే ఇనిషియేట్ అండ్ టర్మినేట్ అటెన్షన్, మెమరీ అండ్ ప్లానింగ్. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఒక సెంటెన్స్ ఏంటి అంటే, some psychiatric disorders such as obsessive compulsive disorder, schizophrenia and chronic anxiety are thought to involve dysfunction of circuits between the basal ganglia and the limbic system. దీని అర్థం ఏంటి అంటే కొన్ని ట్రాక్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద మీసో లింబిక్ ట్రాక్ ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ ద మీసో కార్టికల్ ట్రాక్ట్, వీటిని మనం పాత్వేస్ అని కూడా అంటాము. సో ఇది వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా నుండి ఫ్రాంటల్ కార్టెక్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఇది మీసో కార్టికల్ ఏరియా. ఇక్కడ వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా అనేది మిడ్ బ్రెయిన్కి సంబంధించింది. సో సింప్లీ మిడ్ బ్రెయిన్ నుండి ఫ్రాంటల్ కార్టెక్స్ వరకు ఎక్స్టెండ్ అవుతున్న ఈ ఏరియాని మీసో కార్టికల్ ట్రాక్ట్ ఆర్ మీసో కార్టికల్ పాత్వే అని అంటామన్నమాట. సో ఫ్రాంటల్ కార్టెక్స్ అనే ఏరియా గురించి నేను అనాటమీ ఆఫ్ సెరిబ్రమ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని మీరు చూడొచ్చు. సో ఈ పాత్వేలో డోపమిన్ కానీ రిలీజ్ కావాల్సిన దానికన్నా ఎక్కువగా రిలీజ్ అవుతే
అండ్ ఎట్ ద సేమ్ టైం మీసోలింబిక్ ట్రాక్ట్ ఇక్కడ నుండి వెంట్రో టెగ్మెంటల్ ఏరియా నుండి లింబిక్ సిస్టమ్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. దీన్ని మనం మీసోలింబిక్ ట్రాక్ట్ ఆర్ మీసోలింబిక్ పాత్వే అని అంటాం. సో ఈ ఏరియాలో కూడా డోపమిన్ అనేది రిలీజ్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఆ కండిషన్లో మనం షిజోఫ్రీనియాకి సంబంధించిన సిమ్టమ్స్ని చూడొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇలాగా పాత్వేస్లో ఏదైనా సర్క్యూట్స్లో డిస్ఫంక్షన్ కానీ చూస్తే అక్కడ మనం ఇలాంటి సైకియాట్రిక్ డిజీజెస్ని చూడొచ్చు. అవి ఏంటి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఓసిడి, షిజోఫ్రీనియా అండ్ క్రానిక్ యాంగ్జైటీ. అండ్ ఇక్కడ మీకు నైగ్రోస్ట్రియేటల్ ట్రాక్ట్ కూడా ఉన్నదన్నమాట. ఈ నైగ్రోస్ట్రియేటల్ పాత్వేలో డోపమిన్ రిలీజ్ అవ్వాల్సిన దానికన్నా తక్కువ మోతాదులో కానీ రిలీజ్ అవుతే దాట్ లీడ్స్ టు పార్కిన్సన్స్ డిజీజ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు నైగ్రోస్ట్రియేటల్ పాత్వే అంటే ఏంటి అంటే ఇక్కడ మీరు సబ్స్టాన్షియా నైగ్రా, ఈ లైట్ బ్రౌన్ ఏరియాని మనం సబ్స్టాన్షియా నైగ్రా అని పిలుస్తాము. సో ఈ సబ్స్టాన్షియా నైగ్రా నుండి న్యూరాన్స్ అనేవి ప్యూటామెన్ అండ్ కార్డేట్ న్యూక్లియస్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటాయి. అండ్ ఈ పాత్వేని మనం నైగ్రోస్ట్రియేటల్ పాత్వే అని అంటాం. ఇక్కడ ఎక్కువగా డోపమినర్జిక్ న్యూరాన్స్ అనేవి ఉంటాయి. బేసల్ గ్యాంగ్లియాలో మెయిన్గా 50% ఆఫ్ ద డోపమినర్జిక్ న్యూరాన్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఏరియాలో ఈ పాత్వేలో డోపమిన్ అనేది తక్కువగా రిలీజ్ అవుతే అప్పుడు మూమెంట్స్లో ప్రాబ్లం వస్తుంది. దాన్ని మనం బ్రాడీకైనీసియా అని అంటామని నేను ప్రీవియస్ స్లైడ్స్లో చెప్పాను. సో ఆ కండిషన్ని ఒక సిమ్టమ్గా తీసుకుంటాము, మేజర్ సిమ్టమ్గా తీసుకుంటాము పార్కిన్సన్స్ డిజీజ్లో. సో స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేసల్ గ్యాంగ్లియా. నేను ఈ కంటెంట్ అంతా టార్టోరా టెక్స్ట్ బుక్ నుండి తీసుకున్నాను. సో ఇంతసేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా ఇక్కడ నోట్స్ ఫామ్లో పేస్ట్ చేశాను. దీన్ని మీరు నోట్స్గా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్.